సో హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలి కూడా. సో నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువ అబ్బా. సో అంతమందికి రీచ్ అవుతున్నది. రీచ్ ఇంకా బాగానే వస్తున్నాయి. వాచ్ టైమ్ ఇంకా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ ఎందుకో చేసుకుంటలేరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద మనకైతే 1K సబ్స్క్రైబర్స్ కావాలి. సో సబ్స్క్రైబర్స్ సంఖ్య బాగా తక్కువ ఉన్నది మనకైతే. సో ప్లీజ్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో చూసినప్పుడు మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుతుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మొత్తం మీద మరాఠీ బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ గురించి మాట్లాడదాం. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు, రోషన్ భజన్కర్. సో ఈయన గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముందని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను ఎట్లా అంటే బిగ్ బాస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక నన్ను ఎవరైతే ఎక్కువ అటాక్ చేస్తారో అంటే అన్ని యాంగిల్‌లలో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడనిపిస్తది నాకైతే. సో ఈ బిగ్ బాస్ సీజన్ 6లో నన్ను ఎక్కువ అటాక్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మోస్ట్‌లీ నాకనే కాదు, ఆ మరాఠీ బిగ్ బాస్‌లో కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే రోషన్ భజన్కర్. సో ఆయన గురించి చెప్పడానికి అంతే ఉన్నదంటే ఆయన బేసిక్‌గా అమరావతి అనే ఒక ప్రాంతానికి చెందినవాడు తను. సో ఎట్లా అంటే తను డైలీ లేబర్ పని చేసుకుంటాడు. లేబర్ పని అంటే హమాలి ఉంటది కదా! సిమెంట్ బస్తాలు మోసేది. ఇట్లా సిమెంట్ బ్యాగ్స్. ఆ సిమెంట్ బ్యాగ్స్ మోస్తూ డైలీ ఆయనకు ఒక 700, 600 ఇట్లా అప్పుడప్పుడు 1000 ఇట్లా 1500 ఇట్లా వచ్చేటివి. మొత్తం మీద కానీ హార్డ్ వర్క్. సో అంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా జిమ్ చేస్తుండే. జిమ్ చేస్తుండే ప్లస్ జిమ్ వీడియోస్ చేస్తుండే. దాదాపు ఒక 8-9 అవర్స్ వర్క్, హమాలి వర్క్, హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇంకా జిమ్ చేస్తుండే. సో ఇది తన ప్యాషన్ ఏదైతే ఉన్నదో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కోసం ఏమంటారు, తన ప్యాషన్ వదలకుండా కంటిన్యూ చేసిండు. సో మొత్తం మీద తనకున్న ప్యాషన్ ఏదైతే ఉన్నదో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 6లో ఒక కంటెస్టెంట్‌గా రావడం జరిగింది. సో ఇది. అండ్ ఏందంటే మనలో కూడా చాలా మంది ప్యాషన్స్ సమ్ ఆఫ్ ద సర్కమ్‌స్టాన్సెస్ వల్ల మనం వదిలేసేస్తాం. సో అలా కాకుండా తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో, ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనుకోవాలి మనమైతే. సో ఇది. అండ్ ఇంకేందంటే ఆయన ఫస్టు అసలు అక్కడికి ఆయన బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడు అక్కడికి ఎందుకొచ్చిండో ఒక రీజన్ చెప్పిండు. తను అసలు ఎందుకు రావాల్సొచ్చింది, టీవీలో ఎందుకు కనబడాలని అనుకున్నాడో అనేది ఒక రీజన్ చెప్పిండు. ఏందంటే తను బేసిక్‌గా జిమ్‌కెళ్ళి ఇంటికొచ్చిండట. ఇంటికొస్తే వాళ్ళ కూతురు పేరేంటిదబ్బా! గుర్తులేదబ్బా! పోనీ ఏదో ఉంది. తర్వాత చెప్తాం గుర్తొచ్చిన వీడియో ఎండింగ్ అలా గుర్తొస్తే అప్పుడు చెప్తా. సో వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత టీవీ చూస్తుండట. వాళ్ళ కూతురు వాళ్ళ వైఫ్ టీవీ చూసేటప్పుడు వాళ్ళ కూతురు అడుగుతాడు, అమ్మ నాన్న ఎప్పుడు ఇట్లా టీవీలో కనబడతాడు" అని. అంటే డైలీ జిమ్ చూస్తాడు కదా! జిమ్ చేస్తాడు. ప్లస్ అప్పుడప్పుడు ఇంట్లో వ్లాగ్స్ ఇంక చేస్తాడు. సో బేసిక్‌గా ఇట్లా వ్లాగ్స్ చూసేటప్పుడు పిల్లలకి ఏమనిపిస్తది, మా నాన్నకి ఏదో సంథింగ్ చేస్తున్నాడు. సో చేస్తున్నాడు కదా! మన నాన్నకి ఎప్పుడన్నా టీవీలో కనబడతాడా? ఎందుకు నాన్న ఎప్పుడు కనబడతాడని వాళ్ళ అమ్మని అడిగిండట. వాళ్ళ అమ్మని అడిగిందట పాప. సో అది ఈయన విన్నాడు రోషన్ భజన్కర్. సో అదే క్వెషన్ వచ్చి తనని అడిగిందట. ఏమనంటే, "నాన్న నువ్వెప్పుడు టీవీలో కనబడతావు" అంటే వాళ్ళ కూతురు ఏదైతే ఉన్నదో అది మైండ్‌లో బలంగా నాటుకుపోయిందట. ఖచ్చితంగా ఏదో రోజు ఖచ్చితంగా మనమే కనబడాలని. సో అది బలంగా తనకు నాటుకుపోయిందట. సో అదైతే తను వాళ్ళ కూతురు ఏదైతే ఉన్నదో తను చెప్పిన మాటలు మైండ్‌లో ఉంచుకొని దాని మీద కసరత్తులు చేయడం స్టార్ట్ చేసిండు మొత్తం మీద. సో తను చేసిన ఏమంటారు, మొత్తం మీద యాక్టివిటీస్ ఉన్నాయో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా నిలబడ్డాయి. సో ఇది మెయిన్ థింగ్ ఏందంటే మనం ప్రతి ఒక్క దాని నుంచి ఒక నెగెటివ్ తీసుకోవచ్చు, ఒక పాజిటివ్ తీసుకోవచ్చు. సో మనము ఏ పర్స్పెక్టివ్‌లో చూస్తూ ఉన్నదే ఇంపార్టెంట్ అక్కడ. సో ఇప్పుడు తన జీవిత చరిత్ర నుంచి మనం తీసుకోవాల్సిందేంది? సో ఒక ఏమంటారు, ఒక లేబర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి నేడు ఒక నేషనల్ టెలివిజన్‌లో కనబడుతున్నాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటిది? సో ఇట్లా మెయిన్ రీజన్ ఏంటిదసలు? సో తను ఏదైతే సంకల్పం పెట్టుకున్నాడో ఖచ్చితంగా వాళ్ళ కూతురు నుంచి అంటే వాళ్ళ కూతురు మాట నుంచి ఇన్‌స్పైర్ అయిండా, దేని నుంచి ఇన్‌స్పైర్ అయిందో మ్యాటర్ కాదు కానీ, సో మొత్తం మీద తన ప్యాషన్ అయితే ఏదైతే ఉందో దాన్ని సిస్టమ్ చేసుకుంటా, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని చూసుకుంటా, సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్‌గా అత్యంత ఎదిగిండు. సో ఇది నేను చెప్తున్నా. ఏదంటే మనకొక ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్‌ని కొన్ని సిట్యుయేషన్‌లో వదిలేస్తారు. సో కొన్ని సిట్యుయేషన్‌లు ఎంత ఉన్నా గానీ నేను ఎన్నుకున్న ప్యాషన్ దాన్ని నెరవేర్చాలని కొందరికి ఒక దృఢమైన సంకల్పం ఉంటది. సో అదే మెయిన్ సక్సెస్‌ఫుల్ అండ్ ఫెయిల్యూర్ పర్సన్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏందంటే ఇది. సో వాటెవర్ ది సిట్యుయేషన్ విల్ కమ్ మన లైఫ్‌లో ఏదొచ్చినా గానీ దాన్ని ధైర్యంగా ఫేస్ చేసి మనకంటూ ఒక గోల్ ఉంటది చూసినావా? దాన్ని దానిపైనే ఫోకస్ పెట్టి మనం మన ఏమంటారు, మన కసరత్తు మనం చేస్తే ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపన్నా సక్సెస్ అవుతాం డెఫినెట్‌గా. సో ప్రతి బిగ్ బాస్‌లో ఒకటి మనం మెచ్చుకోదగిన విషయం ఏందంటే, ఇప్పుడు నార్మల్‌గా విన్నర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే పెద్ద సెలబ్రిటీస్ కాదు, నార్మల్‌గానే విన్ అవుతుండ్రు. ఈ సోషల్ మీడియా వల్ల మనం
ఏందంటే ఈ మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మీద ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. సో, సోషల్ మీడియాలో ఈ విషయంలో మాత్రం అప్రిషియేషన్ చేసుకోవచ్చు మనం. సో, ప్రతి విషయంలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. సో, మనం దాన్ని ఎట్లా యుటిలైజ్ చూసుకుంటున్నాం అన్నదే పాయింట్ ఇక్కడ. సో, ఇది అండ్ రైట్. రోషన్ బెదన్కర్ వాళ్ళ కూతురు పేరంటే లైని రాశి అంట. తను ఇట్లా టీవీ చూసేటప్పుడు చెప్పినా కదా ఇంతకుముందే. సో, మన నాన్నకి ఎప్పుడు ఇట్లా కనబడతాను అనేసరికి మనం పేదోళ్ళం ఇట్లా ఇక్కడ కనబడతాం అని వాళ్ళ అమ్మ అన్నదంట. ఐ మీన్ లైని రాశి వాళ్ళ అమ్మని అడిగితే అదే క్వెషన్ వచ్చి మా నాన్న అడిగింది. నాన్న నువ్వు ఇట్లా ఎప్పుడు కనబడతావు టీవీలో అనేసరికి సరే కనబడదాం ఏమున్నది అని తనకు చెప్పి అప్పటి నుండి చెప్పిండో అది మైండ్‌లో ఫిక్స్ ఉండిపోయిందంట. సో, అది ఏదైతే మాట ఉన్నదో దాన్ని నిలబెట్టుకుందాం అనుకున్నాడో లేదా వాళ్ళ కూతురు కోరిక తీర్చుదాం అనుకున్నాడు మొత్తం మీద. సో, అది మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిండు. సో, ఈరోజు 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యిండు. సో, ఇది ఒక్కొక్కరి నుంచి మనం ఏమైనా నేర్చుకుందాం అంటే నేర్చుకోవచ్చు ప్రతి దాంట్లో. సో, మనం ఏదంటే దాన్ని చూసే విధానాన్ని బట్టే ఉంటది. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. ఇది. ఈ విషయం మీద మొత్తం మీద మరాఠీ 'బిగ్ బాస్' అయితే ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నది. సో, ఏమన్నా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమన్నా నచ్చినాయనుకో అక్కడ మీకు ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నాకు మరాఠీ క్లియర్‌గా అర్థమైపోతది. ఎందుకంటే మేము తెలంగాణ ప్లస్ ఏమంటారు మహారాష్ట్ర బార్డర్ కదా! మరాఠీ నాకు బెటర్‌గా అర్థమైతుంది మిగతా కొన్ని లాంగ్వేజ్‌ల కన్నా. సో, ఇది లైక్ చేసి వీడియోనైతే సారీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్ అబ్బా. నిజంగా చెప్పాలంటే ఎండ్ వరకు చూస్తున్నారు చాలామంది కొందరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు లేదా ఎందుకో మొత్తం మీద సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. చూసే వాచ్ టైమ్ ఎక్కువ ఉంటున్నది, రీచ్ ఎక్కువ ఉంటున్నది. కాకపోతే మనకు సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ వస్తున్నారు. సో, ప్లీజ్ అబ్బా కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా నాకింకా బూస్ట్ వచ్చినట్టుంటది కదా! సబ్స్క్రైబ్ చేస్తే అబ్బా నాకు ఇంత ఒక రౌండ్ ఫిగర్ సబ్స్క్రైబర్స్ వచ్చిన నాకు ఒక హ్యాపీ ఉంటది. సో, ఇది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా. సీ యూ.